డీటెయిల్స్ చూస్తే దేశ ప్రధానమంత్రిగా వరుసగా మూడోసారి నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి భవన్ లో నిన్న ప్రమాణ స్వీకారం చేసిన మోదీ ఇవాళ అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. సౌత్ బ్లాక్ లోని పీఎంఓలో మోదీ బాధ్యతలు స్వీకరించారు. కిసాన్ సమ్మాన్ నిధి ఫైల్ పై మోదీ తొలి సంతకం చేశారు. దీనివల్ల 9.3 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. 20,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేయనున్నారు. ఇక ఇవాళ సాయంత్రం 5 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. తొలి సమావేశంలోపు మంత్రులకు శాఖలు కేటాయించే అవకాశం ఉంది. మోదీ జంబో కేబినెట్ కూర్పు పూర్తి కావడంతో ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారన్న అంశం హాట్ టాపిక్ గా మారింది. మోదీ నేతృత్వంలో జరగనున్న ఇవాల్టి కేబినెట్ సమావేశానికి ప్రమాణ స్వీకారం చేసిన 71 మంది మంత్రులు హాజరవుతారు. కర్తవ్య నిర్వహణపై కొత్త మంత్రులకు మోదీ దిశానిర్దేశం చేస్తారు. 100 రోజుల్లో చేపట్టాల్సిన అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. సంస్థాగత మార్పులపైన మోదీ చర్చించే అవకాశం ఉంది. మోదీ టీంలో 30 మందికి కేబినెట్ ర్యాంకు దక్కే అవకాశం ఉంది. 5గురికి స్వతంత్ర హోదా, 36 మందికి సహాయ మంత్రులుగా అవకాశం లభించే ఛాన్స్ ఉంది. రెండోసారి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారు 36 మంది ఉండగా కొత్త మంత్రులు 36 మంది ఉన్నారు. 43 మందికి 3 సార్లు మంత్రులుగా పనిచేసిన అనుభవం, 23 మందికి రాష్ట్రాల్లో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. మోదీ గత 2 కేబినెట్లలో పోల్చితే సంఖ్యాపరంగా ఈ కేబినెట్ సైజు పెద్దది కావడంతో కేబినెట్ మీటింగ్ అదే స్థాయిలో జరిగే అవకాశం ఉందని పార్లమెంటు వర్గాలు భావిస్తున్నాయి.